సో మధు గారు మనందరి కోసం బట్ ఒక మంచి వెరైటీ అని మనకు చేసి చూపిస్తారట. అంటే మీ పర్యవేక్షణలో వాడు చేస్తుంటాడు అనమాట. ఓకే, తెలీదు. కలగూర గంప లాంటి ఒక ఇది, కలగూర గంప లాంటి ఒక వంట అట. ఎక్స్పెరిమెంటల్ వంటలాగే ఉందండో. కుసుమ నూనెతో వండబోతున్నారు మధుసూదన్ గారు. మధుసూదన్ గారు స్క్రీన్ మీద తప్పితే ఇలా బిహైండ్ ది సీన్స్ కనిపించరు, అండ్ బిహైండ్ ది సీన్స్ ఉంటారు. ముగ్గురు కలిసి చేస్తున్న మిల్లెట్ బిస్మిల్లాబాద్. ఎసర్లో ఉప్పు సరిపోయినలే చూస్తున్నాడు. సరిపోయిందా? చాలా. మిల్లెట్ బిస్మిల్లాబాద్. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం, వెల్కమ్ టు శృతి రాగాలు. సో ఈరోజు ఏంటంటే మధుసూదన్ గారు చాలా నాళ్ళ తర్వాత ఇంట్లో ఉన్నారు. సో మీరందరూ వెయిట్ లాస్ జర్నీలో వెయిట్ లాస్ బట్టలు అడుగుతున్నారు కదా. సో మధు గారు మనందరి కోసం బట్ ఒక మంచి వెరైటీ అని మనకు చేసి చూపిస్తారట. వెయిట్ లాస్ జర్నీలో ఒక వంట అన్నమాట. అండ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు మాకు ఇలాంటివన్నీ ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్. బట్ అద్భుతమైన ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈరోజు మీరు చేయబోయే ఆ వంట పేరు ఏంటో కాస్త చెప్తే. మిల్లెట్స్ వెజిటబుల్ పులావ్. మిల్లెట్ వెజిటబుల్ పులావ్. ఇంట్రెస్టింగ్. సో వీటికి ఏమేమి కావాలి మధుసూదన్ గారు? ఏం మిల్లెట్ అండి అది? కొర్రలా నానబెట్టాలి కదా ముందే. ఓకే, ఆలుగడ్డలు, సీమంకాయ, టొమాటో, బీన్స్, వంకాయలు వేస్తే కొబ్బరి వేస్తాం. ఓ, కొబ్బరి కూడా వేస్తారా? ఓకే. సో అన్ని రెడీ. అంటే మధు ఎప్పుడు ఏం వేస్తారో మాకు తెలియదండి, అందుకని అన్ని రెడీగా పెట్టుకోవాలి. కిచెన్లో అప్పుడు ఆయనకి టక్కని ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన టక్కన అందులో వేస్తుంటారు. కాకపోతే చాలా చాలా హెల్దీ రెసిపీస్ చేస్తారు. సో మీరందరూ అడుగుతున్నారు కదా వెయిట్ లాస్లో ఎక్కువగా చెప్పండి రెసిపీస్ అని. అందులో ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ మేము పరిచయం చేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు అనుకుంటాను, బట్ మేము పరిచయం చేస్తాం. ఓకేనా? సో అంటే మీరు చేయరా, బాబుతో చేయిస్తారా? ఓకే ఓకే. అంటే మీ పర్యవేక్షణలో వాడు చేస్తుంటాడు అనమాట. ఓకే, కింద పడకుండా. ఓకే, 2. ఓకే, పెసరపప్పు, మూంగ్ దాలు. ఇదేంటిది? ఇవి పెసలు, పెసరపప్పు, కందిపప్పు. అయ్యో, ఇదేదో ఎక్స్పెరిమెంటల్ వంటలాగే ఉందండో. నువ్వులు. కిచెన్లో వస్తువులు అన్నిటితో చేస్తారనమాట. మిల్లెట్ వెజిటబుల్ పులావ్ అన్నారు. ఇక్కడ చూస్తే ఏమో కందిపప్పు ఇచ్చారు, నువ్వులు ఇచ్చారు, పెసలు ఇచ్చారు, పెసరపప్పు ఇచ్చారు, శనగపప్పు ఇచ్చారు. ఇది ఏంటి మధుసూదన్? వెజిటబుల్ పులావ్ అన్నారు, మీరేమో బిస్మిల్లాబాద్కి సంబంధించిన వస్తువులన్నీ ఇస్తున్నారు. వాట్ ఈస్ దిస్ కాల్? తెలీదు. కలగూర గంప లాంటి ఒక ఇది, కలగూర గంప లాంటి ఒక వంట అట. ఓకే, బట్ వెరీ వెరీ హెల్దీ. అంతేనా? అంతే, రైట్. ఒక గుప్పుడు పెసరపప్పు, ఒక కొన్ని శనగబెళ్ళ. ఓకే, ఒక గుప్పుడు పెసలు, కొంచెం కందిపప్పు. ఓకే, కొంచెం నువ్వుపప్పు. ఓ వావ్. ఇవన్నీ కొంచెంగా ఒక గుప్పుడు వేశారు. గుప్పుడు పెసరపప్పు, గుప్పుడు మినపప్పు, మినపప్పు లేదు కదా, కందిపప్పు, శనగపప్పు, నువ్వుపప్పు, పెసలు అన్నీ గుప్పుడు. ఒక గుప్పుడు అండుకూరలు కానీ ఏదో ఒకటట. ఇవన్నీ ఇప్పుడు చాలాసేపు నానబెడతారన్నమాట. సో ఇవన్నీ వేసి నానబెట్టి అని ఒక డిష్ చేస్తారనమాట. హెల్దీ డిష్, వెయిట్ లాస్ డిష్. సో బాగా కడిగారు, కడిగిన నీళ్ళు వంచేస్తున్నారు.
మొన్న మిల్లెట్లో కొత్త విషయం తెలుసుకున్నాం కదా. మనం మిల్లెట్ కడిగిన నీళ్లు కానీ తర్వాత నానబెడతాం కదా నీళ్లు, మిల్లెట్లు కాసేపు కొన్ని గంటలు నానబెడతాం కదా, ఆ నానబెట్టిన నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాంతో వండకూడదట. ఆ నీళ్లను ఉడిపేయాలట. ఎందుకంటే దానికి ఏదో పైన ఆ మిల్లెట్ మీద ఏదో ఉంటుందంట. ఏంటండి అన్నారైనా ఏదో పైన లేయర్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ హార్మ్ఫుల్ మనకి. సో అందుకని మొత్తం కడిగిన తర్వాత నానబెట్టిన తర్వాత ఆ నీళ్ళని మొత్తం ఉప్పేసి తర్వాత ఫ్రెష్గా నీళ్ళు నింపి అప్పుడు మనం ఏ మిల్లెట్ అయినా వండుకోవాలట. అది మొన్న మిల్లెట్ మావల్స్లో మన డాక్టర్ భరత్ రెడ్డి గారు చెప్పారు. సో మొత్తం బాగా కడుపుని శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానబెట్టే నీళ్ళు కూడా తీసేసి ఫ్రెష్ నీళ్ళతో వండుకోవాలి. సో ఆలు, క్యారెట్, చౌచౌ, ఆలు, క్యారెట్, చౌచౌ, 2 వంకాయలు, కొన్ని చిక్కుడుకాయలు, ఒక టొమాటో. సో అన్ప్రెడిక్టబుల్ వంట ఉంటుంది మొదలుగా. ఏం వేస్తారో, ఎన్ని వేస్తారో, ఎప్పుడు వేస్తారో ఏం తెలియదు. వీటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసి ఇస్తున్నారు. చౌచౌ బాత్ అనొచ్చు, వెజిటబుల్ పులావ్ అనొచ్చు, బిస్మిల్లా బాత్ అనొచ్చు, ఏదైనా పేరు పెట్టుకోండి, బట్ సంథింగ్ హెల్దీ. యాక్చువల్గా తొక్క తీసేసి వండుతారు. ఈ మధ్య డైట్లో, వెయిట్ లాస్లో మ్యాక్సిమం వాటికి తొక్కలు తీయకుండా వండమని చెప్తున్నారు. కాబట్టి తొక్క తీయకుండా కాబట్టి శుభ్రంగా ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవడం బెటరు. ఇవి కొన్ని చిక్కుడుకాయలు, చౌచవు, బంగాళదుంప, టమాటో ఎదురా, టమాటో ఇంకా ఇగో మర్చిపోయింది, కనపడలేదు, కలర్లో కలిసిపోయింది. ఇదే ఇవి కట్ చేసి పెట్టేసుకుంటాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సరే మత్స్యగారు, ఇప్పుడు అన్నీ రెడీ చేశారు కదా. ఏమేమి రెడీ చేశారు ఇందులో? టమాటోలు, చిక్కుడుకాయ, క్యారెట్, ఉల్లిపాయలు, ఇది చౌచౌ కదా, సీమ వంకాయ, ఇదేంటిది ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇవేంటివి ఇలాచి. ఓకే, ఇవి మనకి ఇప్పుడు మిల్లెట్ బిస్మిల్లా బాత్ లేకపోతే మిల్లెట్ వెజిటబుల్ కర్రీ. ఓకే, కర్రీ కాదు, మిల్లెట్ వెజిటబుల్ రైస్. అంటే నేను చేయడం లేదు కదా, అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నాను. అది కాకుండా దీన్ని కుసుమ నూనెతో వండబోతున్నారు మధుసూదన్ గారు. సాఫ్లవర్ ఆయిల్, కుసుమ నూనె. ఓకే, ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాము, కుసుమ నూనె. అబ్బాయితో చేయిస్తున్నారు. ఓకే, ఆయిల్ వేశారు కుక్కర్లో, కుసుమ నూనె. ఓకే, మళ్ళీ ఆయిల్ బాగా కాగిన తర్వాత, అంటే మీ అందరికీ తెలుసు మధుసూదన్ గారు స్క్రీన్ మీద తప్పితే ఇలా బిహైండ్ ది సీన్స్ కనిపించరు. అండ్ బిహైండ్ ది సీన్స్ ఉంటారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా కొంచెం కష్టం కాబట్టి వారు కేవలం మనకి చూపిస్తారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కొద్దిగా ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, కరివేపాకు. కొంచెం బాగా వేగిన తర్వాత, చిటపట్లు ఆడిన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొంచెం పెద్దగా కోసుకోండి, ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి. చౌచౌ, వంకాయలు, ఆలు, ఓకే అన్నీ వేసేసాము. ఇంకా ఏమైనా కావాలంటే ఎందుకన్నా మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఇంకేం కావాలన్నా వేసేసుకోండి. మ్యాక్సిమం వేస్తున్నాం మేము. క్యారెట్, చిక్కుడుకాయలు, అంటే ముందు ఏంటంటే ఇవన్నీ వేసేసి కాస్త మగ్గిన తర్వాత టమాటో వేస్తామన్నమాట.
ఎందుకంటే మ్యాక్సిమము వెజిటబుల్స్తో ఎక్కువ కవర్ చేస్తే మనము బిల్లెట్ కానీ పప్పులు కానీ కొంచెం తక్కువ వేసుకుంటే సో వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. డైట్ వంట కదా. సో కొంచెం బాగా వేగనిద్దాం. సో మా మధు గారు కూడా వదినలాగా ఇంగు లేకుండా వంట చేయరు, అన్నిట్లోనే ఇంగు వేసుకుంటారు. ఫ్యూ అవర్స్ లేటర్ ఆ నీళ్ళని మొత్తము వచ్చేసేయాలన్నమాట. మనం నానబెట్టిన నీళ్ళు అదే చెప్పాను కదా, నానబెట్టిన నీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని వాడద్దు. ఆ నీళ్ళని వంపేసి మళ్ళీ ఫ్రెష్గా మనం నీళ్ళు నింపుకొని అప్పుడు అందులో వేయాలి. ఈ నీళ్ళు మాత్రం వండద్దు. ఇప్పుడు మనం ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాం. అన్నీ వేయించాం కదా, ఆ వేయించిన దాంట్లో ఈ మిల్లెట్స్ పప్పులు అన్నీ కలిపేసేసుకుని ఓకే. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పప్పులు వేసాము. ఇప్పుడు టమాటోలు వేసాము. ఓకే. ముగ్గురం కలిసి చేస్తున్నా మిల్లెట్ బిస్మిల్లాబాద్. ఓ పక్క ఆయన, నేను, మా వాడు ముగ్గురం కలిసి చేస్తున్నమాట. అది నీళ్ళు వేస్తాం. నీళ్ళు ఆయన కొలతలని వేయరండి, ముక్క ములిగేంత వరకు ఎంత పడితే అంత ఒక అంచనా ప్రకారం వేసేస్తారు, కొలతలు అవేమి ఉండవు. సో ముక్క మునగడం అనేది ఒకటి పాలసీ కాబట్టి ముక్క మునిగేంత వరకు వేస్తారు. ఇంకొంచెం నీళ్ళు వేయాలి కదండి. ఎస్, ఇవి బాగా నానబెట్టాం కాబట్టి మిల్లెట్స్ పప్పులు అవన్నీ కొన్ని గంటలు నానబెట్టాం కాబట్టి ఉప్పు, కళ్ళుప్పు సరిపడినంత చాలు. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది ఆరోగ్యానికి. ఎసర్లో ఉప్పు సరిపోయిందిలే చూస్తున్నాడు. సరిపోయిందా? చాలా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఇందులో మధుసూదన్ టచ్ అని ఒకటి ఉంటుంది. ఏంటండి అది? ఒక మాట చెప్పరా మాకు. ఏంట్రా అది? కొబ్బరి పొడా? ఓకే ఓకే. సో ఫైనల్గా కొబ్బరి పొడి కూడా వేసారండి. కొబ్బరికాయ ముక్కలు ఉంటే కొబ్బరికాయ ముక్కలు ముద్ద చేసేసి వేసేసుకోండి, లేదా కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసేసుకోండి. సో ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి సో వెజిటబుల్స్ ఎక్కువ వేసుకున్నారంటే మనకి ఈ మిగతా పదార్థాలు తక్కువ పడతాయి. అప్పుడు హెల్త్కి హెల్త్, ఆరోగ్యానికి ఆరోగ్యము, డైట్కి డైటు అన్నీ. సో డైట్ ఫుడ్. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తాం. ఓకే. సో 4 విజిల్స్ రావాలా? ఒక 3-4 విజిల్స్ వస్తే బెటరు. ఎందుకంటే మిల్లెట్స్ కదా, అన్నానికి అయితే 3 పెడతాం, వీటికి ఒక 4 విజిల్స్. సో అయిపోయింది. ఓహో, అయిపోయింది అది. సో మిల్లెట్ బిస్మిల్లాబాద్, మిల్లెట్ వెజిటబుల్ పులావ్, వెజిటబుల్ బిర్యానీ, ఏ పేరైనా పెట్టుకోండి, బట్ హెల్దీ డిష్. చూసారా, మధు ఇలా చేస్తూ ఉంటారనమాట. ఆయనకి ఏమాత్రం టైం దొరికినా ఇలా హెల్దీ డిషెస్ అన్నీ ప్రిపేర్ చేసి తినిపిస్తూ ఉంటారనమాట. సో మీరు కూడా ఇలా చేసుకొని తినండి. మీరు హెల్దీ డిషెస్, హెల్దీ రెసిపీస్ అని అడుగుతున్నారు కదా. మిల్లెట్ బిస్మిల్లాబాద్
దాంట్లోకి కొంచెం కొంచెం పప్పుల పొడి, కొంచెం పల్లి పొడి కొంచెం కొంచెం వేసుకుని సో ఇలా తింటుంది అనమాట మెయింటెనెన్స్లో. ఓకే, వెజిటేబుల్స్ ఎక్కువ, మిల్లెట్స్ తక్కువ, పప్పులు అన్నీ తక్కువ. సో ఎక్కువ వెజిటేబుల్స్ అందుతాయి. హెల్త్కి హెల్త్, డైట్కి డైట్. ఇలా చేసుకు తినండి, నిజంగా చాలా చాలా బాగుంది. దీంట్లోకి కొంచెం ఏదైనా పొడి వేసుకొని పెరిగేసుకొని తింటే అవసరం అంటే అవసరం, చాలా చాలా బాగుంటుంది. అన్ని పప్పులు వేసాం, మిల్లెట్స్ వేసాం, వెజిటబుల్స్ వేసాం, అక్కడ వేయించాం, ఉడకబెట్టాం, ఇప్పుడు తింటాం. చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శృతి రాగాల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని. సో ఈ వెయిట్ లాస్కి సంబంధించిన రెసిపీస్ కొంచెం రెగ్యులర్గానే నేను చూపించడానికి ట్రై చేస్తాను, ఎక్కువగా చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. హ్యావ్ అ గ్రేట్ లైఫ్, వండర్ఫుల్ లైఫ్. లవ్ యూ ఆల్.